నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. గారమండలం జొన్నలపాడు గ్రామంలో శ్రీ బృందావనంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వాహకులు చౌదరి దుర్గారావు శ్రీనివాసరావు దంపతులు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు హరే కృష్ణ భక్తులు పర్యవేక్షించారు. సుందరమైన వాతావరణంలో అలాగే ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగానే శ్రీ బృందావనం కనిపిస్తోంది. అటువైపుగా వెళ్ళేవారికి ఆ ఇల్లును చూస్తూ వారి కన్నులకు ఆనందం కలగమనదు. బృందావనంలోకి వెళితేనే మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది. బృందావనం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్, దాహార్తిని తీర్చే నీటి బిందె, ఇలా ఎన్నో విశిష్టతలు ఇక్కడ కనిపిస్తుంటాయి. రోడ్డుపై ప్రయాణం చేసే వారంతా వాహనాలను నెమ్మదిగా నడపాలంటూ రాసిన బోర్డును చూసిన వారంతా తప్పకుండా వారి వేగాన్ని అదుపు చేసుకుంటారు. బృందావన పరిసర ప్రాంతాల్లో పచ్చని వాతావరణంలో మామిడి, కొబ్బరి, మరికొన్ని మొక్కలు దర్శనమిస్తుంటాయి. చల్లని వాతావరణం నడుమ బృందావనంలో ఆ జగద్గురువు శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడు. ప్రతి నెల బహుళ అష్టమి రోజున ప్రత్యేక పూజలు, భజనలు ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. శ్రీకృష్ణ తత్వాన్ని ప్రపంచానికి పంచే ప్రయత్నంను నిర్వాహకులు చాలా ఏళ్లుగా చేస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం నుంచి శ్రీకృష్ణాష్టమి వేడుకలను బృందావనంలో ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకొని అందుకు తగ్గట్టు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నిర్వాహకులు చౌదరి దుర్గారావు మీడియాకు తెలిపారు. భక్తులెల్లరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు తరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సింహాద్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి వేడుకలను గూర్చి వివరిస్తూ భక్తులంతా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు విచ్చేసిన వేణుగోపాల స్వరాంజలి గ్రూప్ అడ్మిన్ జె అప్పలరాజు కూడా శ్రీ బృందావనంలో జరిగే శ్రీకృష్ణాష్టమి వేడుకలను గూర్చి వివరిస్తూ ఆ రోజు తాము కూడా ఇక్కడ పాటలను పాడుతామని, రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు తమ కార్యక్రమం ఉంటుందని, ఆ సమయంలోనే స్వామివారికి ఉయ్యాటలో వేస్తామని చెప్పారు. సహాయ అడ్మిన్ కలగ ఈశ్వరరావు కూడా మాట్లాడారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయని, భక్తులంతా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌదరి శ్రీనివాసరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలోని హుండీల్లో కానుకలను లెక్కించనున్నట్లు ఈవో చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది, అనువంశిక ధర్మకర్త, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరవనున్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడు రక్తాన్ని అందించి 10 మంది ప్రాణాలను కాపాడాలని, వైద్యుల తర్వాత ప్రాణాలు నిలిపేది రక్తదాతేనని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. ఈరోజు అత్యవసర పరిస్థితుల్లో ఓ పాజిటివ్ రక్తం అవసరం కాగా రెడ్ క్రాస్ ప్రోగ్రామ్ మేనేజర్ గొలివి రమణ తన రక్తపు సిరాను అందించి ప్రాణాలు కాపాడడం గొప్ప విషయమని, రెడ్ క్రాస్ సభ్యులు అత్యవసర పరిస్థితుల్లో ముందుకు రావడం హర్షణీయమని శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రక్తదాత ప్రోగ్రామ్ మేనేజర్ రమణ మాట్లాడుతూ, నిరంతర సేవలో ముందుండే రెడ్ క్రాస్లో నేను కూడా ఒక ఉద్యోగిగా కాకుండా సేవకునిగా ఉండడం గర్వంగా ఉందని, రక్త కొరత లేని జిల్లాగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగమవ్వాలన్నారు. నరసన్నపేటకు చెందిన వి సూర్యనారాయణకు ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడంతో నరసన్నపేట కేజేకే మెడి వరల్డ్ వైద్యశాలలో చికిత్స నిమిత్తం వెళ్ళగా వైద్యుల సూచనల మేరకు ఏ పాజిటివ్ ఎస్డిపి అవసరమని చెప్పగా అత్యవసర కారణంగా దాతలు లేకపోవడంతో రెడ్ క్రాస్ ప్రోగ్రామ్ మేనేజర్ గొలివి రమణ ముందుకు వచ్చి తన ఎస్డిపిని అందించి స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మోటివేటర్ ఉర్లం శివతేజ, బి మధు, రెడ్ క్రాస్ సిబ్బంది బి సతీష్, అయేషా బేగం, నంది ఉమాశంకర్, నారాయణ, సురేష్, సుమతి, ప్రియాంక, కోమలి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పొన్నాడ వంతెన ధరలో గల ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నిర్వాహకులు లక్ష్మీపతి గౌడ్ దాస్ తెలిపారు. ఈ నెల 25 నుంచి 27 వరకు జరుగు శ్రీకృష్ణాష్టమి ఉత్సవములకు సర్వం సిద్ధం చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేశారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్న ప్రసాదాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేస్తున్న గ్రంథాలయానికి రంగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపతి గౌడదాస్ మీడియాతో మాట్లాడుతూ 3 రోజుల పాటు ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయని, ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజా కార్యక్రమం, అనంతరం శ్రీకృష్ణ లీలలపై భగవత్ ప్రవచనం, అలాగే సోమవారం, మంగళవారం కూడా
పూజా కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం కూడా జరుగునని తెలిపారు. భక్తులెల్లరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆయన కోరారు. అరసవల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శనివారం స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తుల పేరిట అర్చకులు స్వామివారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ బహుళ ద్వాదశి సందర్భంగా ఈ నెల 30న ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో హెవీ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో 17వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్ శిక్షణకు గాను లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్లో ప్రారంభమయ్యే 17వ బ్యాచ్లో 16 మందికి అవకాశం ఉంటుందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 9963091999 నెంబర్కు కాల్ చేసి తెలుసుకోవాలన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలకు పేషెంట్లపై ఆర్థిక భారం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి పేషెంట్ల నుండి ఏ విధమైన నగదు వసూలు చేయకుండా వైద్యం చేయడంపై కార్పొరేట్ ఆసుపత్రులతో శనివారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేషెంట్లపై ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన మెరుగైన వైద్యం అందించాలన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆసుపత్రుల్లో చేరే పేషెంట్లకు నాణ్యమైన మెరుగైన వైద్యం అందించే బాధ్యత ఆరోగ్య మిత్ర బాధ్యత వహించాలన్నారు. పేషెంట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమావేశం రోజున సమావేశానికి ఫిర్యాదు చేసే పేషెంట్లను కూడా పిలవాలని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ను ఆదేశించారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో పేషెంట్లకు వైద్య పరీక్షలు చేసే ఛార్జీలు డిస్ప్లే చేయాలన్నారు. సెకండరీ పరీక్షలకు పేషెంట్ల నుండి నగదు వసూలు చేయరాదని చెప్పారు. ఫైర్, బయోమెడికల్ వేస్టేజ్ మేనేజ్మెంట్లపై కలెక్టర్ ఆరా తీగా రెయిన్బోకి ఇస్తున్నట్లు ప్రకాష్ రావు తెలిపారు. పేషెంట్లు ఆసుపత్రులకు వైద్య నిమిత్తం వస్తే అక్కడ ఆ వైద్యం లేకపోతే ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇస్తారో ఆ ఆసుపత్రుల పేర్లు ఖచ్చితంగా తెలపాలన్నారు. భోజనం మెలోలో పాలు పళ్ళు ఉండేలా చూడాలని చెప్పారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ రాజలక్ష్మి, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ శ్రీకాంత్, ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కళింగదల్, దబార్ సింగ్, గోపాల సాగరం, దామోదర సాగరం రిజర్వాయర్లను ఆధునీకరించి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు. మందస సిపిఎం పార్టీ సమావేశం అనంతరం ప్రాజెక్టుల పరిశీలనకు సిపిఎం ప్రతినిధి బృందం వెళ్ళింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళింగదల్ రిజర్వాయర్ ఆయకట్టు 7,000 ఎకరాలు, దబార్ సింగ్ 1000 ఎకరాలు, దామోదర సాగర్ రిజర్వాయర్ 2,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా మదుములు పాడైపోయి కాలువలు తవ్వక షట్టర్లు నాశరకం కావడం వలన పాడైపోవడంతో నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చీపిగడ్డ నుండి వృధాగా పోతున్న నీటిని గోపాల సాగరంకు మళ్లించడం ద్వారా 10 గ్రామాలకు చెందిన సుమారు 1000 ఎకరాలకు నీరు అందించవచ్చునని చెప్పారు. డబార్ సింగ్ రిజర్వాయర్లో వర్షాకాలంలో కూడా చొక్క నీరు లేదని, ప్రాజెక్ట్ డిజైనింగ్ లోపమే రైతులకు శాపంగా మారిందని వారు అన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన మహేంద్రగిరుల నుంచి వచ్చిన నీరు వృధాగా సముద్రం పాలవుతుందని విమర్శించారు. కార్యక్రమంలో జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సంగార లక్ష్మీనారాయణ, కె కేశవరావు, ఆర్ఏ కాశీ, ఎన్ లచ్చయ్య, పి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ క్షేత్ర ప్రచార శాఖతో కలిసి డాక్టర్ బిఆర్ఏయు శనివారం తల్లి పేరిట ఒక మొక్క నాటడం కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాంపస్లోని ఇంజనీరింగ్ కళాశాల పరిసరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి వీసీ మాట్లాడారు. కాలుష్యం అధికం అవుతుండడం, దీని ప్రభావంతో అనారోగ్య సమాజం ఏర్పడుతుందన్నారు. పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాల్లో ఏక్ పేడ్ మా కా నామ్లో భాగంగా మొక్కలు విరివిగా నాటడం అలవాటుగా చేసుకోవాలన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ శ్రీకాకుళం జిల్లా అధికారి బి తారక ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలో భాగంగా దేశమంతా పెద్ద ఎత్తున తల్లి పేరిట మొక్క నాటడం కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ఏయు రెక్టర్ ఆచార్య బి అడ్డయ్య, రిజిస్ట్రార్ ఆచార్య సి సుజాత, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్
ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం అనురాధ, జర్నలిజం విభాగం అధ్యాపకులు డాక్టర్ ఆర్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లిం మైనార్టీలను వక్ఫ్ బోర్డు నుండి తొలగించేలా ఉందని, ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం మైనార్టీల వ్యతిరేక చర్యకు పూనుకుందని పలువురు వక్తులు అభిప్రాయపడ్డారు. నగరంలోని జామియా మసీదులో శనివారం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అఖిలపక్ష చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తులు మాట్లాడుతూ ముస్లిమేతరులను వక్ఫ్ కమిటీలో పెట్టాలని, వారికి కూడా హక్కులు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం కపటతత్వం బయటపడిందన్నారు. ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే సచార్ కమిటీ నివేదిక, రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులపై పార్లమెంట్లో పెట్టి చర్చించి అమలు చేయాలని కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని వారి ఆర్థిక, సాంఘిక, వాణిజ్య, విద్య, భాష, సంస్కృతిపై భౌతిక దాడులకు దిగుతుందని విమర్శించారు. వక్ఫ్ ఆస్తులను హస్తగతం చేసుకోవడానికి అనేక కుట్రపూరిత చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. ఇండియా కూటమి పార్టీలు పార్లమెంట్లో తీవ్రంగా ప్రతిఘటించడంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపినా అది తాత్కాలిక వెనుకడుగు మాత్రమేనని గ్రహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిబుల్లా ఖాన్, సురంగి మోహన్ రావు, రౌతు శంకర్రావు, విజికే మూర్తి, బవిరి కృష్ణమూర్తి, శ్రీనివాసరావు, గంజి ఆర్ ఎజ్రా, కంటవేణు, గణేష్, పిసిని చంద్రమోహన్, బాడన దేవభూషణరావు, భాష తదితరులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. గార మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన శనివారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొని మాట్లాడారు. సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు అడిగిన పలు ప్రశ్నలకు సంబంధిత శాఖాధికారులు సమాధానమిచ్చారు. గ్రామాల్లోని సమస్యలు, అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించారు. పలు గ్రామాలకు బస్సు సౌకర్యం కావాలని కోరారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి అధికారులు కలిసికట్టుగా సాగాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి మండలాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశం ఉందన్నారు. అధికారులు, వైద్యులు గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీడీఓ, ఎంపీటీసీలు, సర్పంచులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేటి ఆధునిక యుగంలో మహిళలకు ఆకట్టుకునే ఆభరణాలు శ్రీకాకుళం నగరంలో కూడా అందుబాటులోకి రావడం నిజంగా గర్వించదగ్గ విషయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. నగరంలోని జీటీ రోడ్లో శనివారం అథ్లెటిక్, వెండి, బంగారు, వజ్రాభరణాల దుకాణాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల్లో లభించే ఆభరణాలకు ధీటుగా ఇక్కడ ఆభరణాలు అందుబాటులో ఉండడం హర్షదాయకమని, స్థానికులు, సమీప గ్రామ ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ కేసులు దర్యాప్తునకు సంబంధించిన గంజాయి వంటి మాదక ద్రవ్యాలు, సైకోట్రాపిక్ పదార్థాలు వంటి కేసుల దర్యాప్తు, ప్రాపర్టీని స్వాధీనం చేయడానికి చట్ట ప్రకారం నిబంధనలు పాటించాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులకు నార్కో డ్రగ్స్, సైబర్ కేసుల దర్యాప్తు, నూతన చట్టాలపై ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, రిటైర్డ్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె రామకృష్ణతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె రామకృష్ణ మాట్లాడుతూ నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలను గుర్తించే విధానం, ఎన్డీపీఎస్ కేసుల నమోదు, దర్యాప్తు, నిందితుల అరెస్ట్, మధ్యవర్తనామా, సాక్ష్యాల సేకరణ, సీజ్ చేసిన మొత్తం పదార్థాలను నిర్వీర్యం ప్రక్రియ తదితర విషయాలపై పోలీస్ అధికారులకు వివరించారు. ఆయా కేసులపై అధికారులకు ఉన్న పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. సైబర్ నేరాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీస్ అధికారులు వెంటనే స్పందించి నగదు లావాదేవీ వివరాలు, నగదు విలువ, ఐడి వివరాలు, ఇతర విషయాలు 1930కు కాల్ చేయించాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్, పోలీస్ లీగల్ అడ్వైజర్ యామిని రాణి, జిల్లా వ్యాప్తంగా ఉన్న సిఐలు, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. పిస్తాతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తినాలి. ఇందుకు డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. దాదాపు అందరూ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ వంటి పేర్లు వినే ఉంటారు. అయితే గ్రీన్ కలర్లో ఉండే పిస్తాలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లకు ఇది నిలయం. రెగ్యులర్ డైట్లో పిస్తాలను చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
పిస్తా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది క్రమంగా గుండె జబ్బులను నివారించడానికి సహాయపడుతుంది. గుండెకు సంబంధించిన చాలా రుగ్మతలు అనారోగ్యకరమైన బరువు పెరగడం వల్ల సంభవిస్తాయి. ఇది గుండెపై ఒత్తిడి తెచ్చి చివరికి స్ట్రోక్కి దారితీస్తుంది. పిస్తా ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని క్యాలరీల స్థాయిని నియంత్రిస్తుంది. ప్రతిరోజు ఉదయం ఒక గిన్నెలో పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల క్యాలరీలు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. పిస్తాలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, తద్వారా రక్తం స్వచ్ఛగా ప్రవహిస్తుంది. పిస్తా వల్ల కళ్ళకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కంటికి అవసరమైన విటమిన్ ఏ పిస్తా పప్పులో పుష్కలంగా ఉంటుంది. తరచూ ఆహారంలో పిస్తాను భాగం చేసుకుంటే కంటి సంబంధిత సమస్యలు దూరమవుతాయి. పిస్తా పప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ను కలిగి ఉంటాయి, అంటే ఈ నట్స్ రక్తంలో చక్కెరను పెంచవు. పిస్తా ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిని ప్రోత్సహిస్తుంది. పిస్తాలో శరీరానికి అవసరమైన విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి6 రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, హెమోగ్లోబిన్ ఏర్పడడానికి సహాయపడుతుంది. పిస్తాలో పొటాషియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్ కూడా ఉంటాయి. పిస్తా అధిక శక్తిని అందించిన బరువు తగ్గించడంలో కీలక పనిచేస్తుంది. పిస్తా పప్పులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, ఎక్కువగా తినాలని కోరికను కంట్రోల్ చేస్తుంది. పిస్తా పప్పు తరచూ తీసుకోవడం ద్వారా బాడీ మాస్ ఇండెక్స్ తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. బుద్ధి నిండా తపనని నింపుకుని చేయాలనుకున్న పని ప్రారంభించు. ధర్మం ఎదురువచ్చి సహాయం చేస్తుంది. త్యాగం తనలో నింపుకుని తరింపజేస్తుంది. అదే కర్మయోగం. మనస్సులో స్వార్థం నిండితే హృదయంలో పరమాత్మకు చోటెక్కడిది? ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. HDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.